వెల్కమ్ టు జిటిపిఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కొత్తకొండ వీరభద్రస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు. ప్రపంచం గర్వించే విధంగా రాజీవ్ గాంధీ దేశాన్ని నడిపించారని కొనియాడిన కాంగ్రెస్ నేతలు. ప్రజా సమస్యలపై బీజేపీ పోరుబాట. దశల వారీగా ఆందోళనలు, అసెంబ్లీని సైతం ముట్టడిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు స్పష్టీకరణ. కరీంనగర్ జిల్లా నారాయణపూర్ గ్రామస్తుల ఆందోళనలో 3 మహిళలు అస్వస్థత. ముంపు గ్రామంగా ప్రకటించారని గ్రామస్తుల డిమాండ్. మంతనిలో క్షేత్రస్థాయిలో సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని కలెక్టర్ కోయా శ్రీహర్ష ఆదేశం. సింగరేణి నీటితో వ్యవసాయ భూములు ముంపునకు గురికాకుండా ముందస్తు కార్యాచరణ రూపొందించాలని సూచన. శక్తి స్కీమ్ జీవో 97ను రద్దు చేయాలని కరీంనగర్లో బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో విద్యార్థుల ఆందోళన. విద్యార్థుల భవిష్యత్తుతో కాంగ్రెస్ సర్కార్ ఆడుకుంటుందని విమర్శ. కరీంనగర్లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో యువత కొత్త ఓటర్గా నమోదు కార్యక్రమం ప్రారంభం. యువతకు ఓటు హక్కు కల్పించిన మహనీయుడు రాజీవ్ గాంధీ అని స్పష్టం చేసిన డీసీసీ అధ్యక్షుడు మేడిపల్లి సత్యం. ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు. చిత్రపటానికి నివాళులు అర్పించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు. హుస్నాబాద్ నియోజకవర్గంలో 2వ రోజు మంత్రి పొన్నం ప్రభాకర్ పల్లె పల్లెకు ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ చేపట్టిన పల్లె పల్లెకు ప్రజాపాలన కార్యక్రమం 2వ రోజు హుస్నాబాద్ నియోజకవర్గంలో కొనసాగింది. 2వ రోజు ఎల్కతుర్తి మండలంలోని కేశవపూర్, రామకృష్ణాపూర్, కొంటూరుపల్లి, తిమ్మాపూర్, ఆరేపల్లి గ్రామంలో పల్లె పల్లెకు పొన్నమన్న పల్లెపల్లెలో ప్రజాపాలన నిర్వహించి నేరుగా మంత్రి ప్రజా సమస్యలను తెలుసుకున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల అమలు తీరుపై అధికారులు, ప్రజా ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. ప్రజాపాలన, ప్రభుత్వంలో గ్రామానికి అందుతున్న సంక్షేమ పథకాల వివరాలను అధికారులు మంత్రికి వివరించారు. గ్రామంలో నెలకొన్న పలు సమస్యలను సర్పంచ్, గ్రామస్తులు మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి తీసుకువచ్చారు. సమస్యలపై మంత్రి సానుకూలంగా స్పందిస్తూ ప్రభుత్వ పథకాల అమలు, వ్యవసాయం, ఆరోగ్యం, మహిళా సంక్షేమం, ఉపాధి తదితర అంశాలపై గ్రామస్తులతో నేరుగా మాట్లాడుతున్నామని చెప్పారు. గతంలో ఉన్న పథకాలు ఏ విధంగా అమలవుతున్నాయి, కొత్తగా ఏ పథకాలు అందుబాటులోకి వచ్చాయి, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏమిటి అనే అంశాలను తెలుసుకుని పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇంకా ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏ విధంగా ఈ ప్రభుత్వం తరఫున పరిష్కరించగలుగుతారో స్థానిక ఎమ్మెల్యేగా, మంత్రిగా ఇక్కడ వ్యవసాయానికి సంబంధించిందో, ఆరోగ్యానికి సంబంధించిందో, లేదా ఇక్కడ ప్రభుత్వ పథకాల అమలు ఏ విధంగా కొనసాగుతా ఉంది, కొత్త పథకాలు ఏమొచ్చినాయో మరి గ్రామస్తులతో ఈ విధంగా కూర్చొని ముఖాముఖిగా చర్చ చేసుకొని వాడుతున్నాం. నేను సైదాపూర్ మండలంలో ఈరోజు ఉదయం వెల్కొంది కేశవాపూర్ నుంచి సాయంత్రం మరి బావుపేట దాకా ఈ కార్యక్రమం తీసుకున్నాం. రేపు పొద్దున వేమిదేవరపల్లి, ఎల్లుండి అక్కన్నపేట, దాని తర్వాత కోహేడ, చిగురుమామిడి, మళ్లీ తెల్లారి మళ్లీ సైదాపూర్ ఇట్లా మరి అన్ని గ్రామాలు తిరిగే విధంగా ఒక కార్యక్రమం చేసుకుని పోతా ఉన్నాం. నేను ఇక్కడ మీ అందరినీ కోరుతా ఉన్నా, ప్రభుత్వ కార్యక్రమాల అమలుకు సంబంధించి కానీ మీ గ్రామ అవసరాలు ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే ఏ విధంగా పరిష్కారం చేయాలనే అంశం మీద స్పష్టంగా ఎటువంటి మొహమాటం లేకుండా కాగితం మీద రాసి కానీ లేదా మీరు చెప్పదలుచుకున్నది చెప్పే విషయంలో కూడా చెప్తే తప్పకుండా విని వాటన్నింటినీ పరిష్కారం చేసే దిశలో కూడా మరి నా కార్యాచరణ కొనసాగిస్తాననే మాటని సందర్భంగా నేను మనవి చేస్తూ, మరి ముందుగా ఇక్కడ చిన్న గ్రామం మీ అందరికీ మంచిగా గ్రామం ఆదర్శంగా ఉండాలంటే మరి 275 మంది ఓట్లు ఉన్నారని చెప్తా ఉన్నారు. 73 మంది ఓట్లు ఉన్నారు. ఇండ్లు 103 ఇళ్లల్లా మరి ఇంకుడు గుంతలు తవ్వుకోవాలి. ఇక్కడ వ్యవసాయ భూములల్లా మరి ఫామ్ పౌండ్స్ తవ్వుకోవాలి. కొత్తగా 2 ఎకరాలు జాగుంటే బాయి తవ్వుకుందామంటే కూడా బీబీజీ రామ్ కింద పైసలు ఇస్తారు. ఇది కాక కూడా మరి మీ గ్రామంలో ఇతరత్ర అంటే ఆయిల్ ఫామ్ ఇక్కడ పొలాలన్నీ వేసుకున్నారు. పొలాలకు ఎంత లాభం వస్తుందో అంతకంటే రెట్టింపు కొంచెం తక్కువ చెప్పి మంచి గట్టిగా చెప్పి ఆయిల్ ఫామ్ పెట్టుకుంటే లాభం ఏ విధంగా జరుగుతుందో చెప్తారు. వాటితో పాటుగా సోలార్ సంబంధించి కూడా కొంత సోలార్ మీద చేసుకోవచ్చు.
హెల్త్ కు సంబంధించి మరి ఆరోగ్యం ఏ విధంగా ఉండాలనేటువంటి అంశం కావచ్చు. ఈ విధంగా అనేక కార్యక్రమాల్ని చేస్తా ఉన్నాం. పార్టీకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా క్రమశిక్షణా చర్యలు తప్పవని పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. గురువారం నిజామాబాద్లో మహేష్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ చిన్నారెడ్డి కొండా సుస్మిత వ్యాఖ్యలపై స్పందించారు. కొండా సుస్మిత వ్యాఖ్యలను ఖండిస్తున్నానన్నారు. మంత్రి కొండా సురేఖ ఎన్నో ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారని, కుమార్తె వ్యాఖ్యలపై ఆమె వివరణ కోరామన్నారు. నిన్ననే షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయని, క్రమశిక్షణ కమిటీకి వివరణ ఇచ్చాక ఏం చేయాలో ఆలోచిస్తామన్నారు. పోచారం శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యలపై ఆయనతో మాట్లాడామని, పోచారం ఆవేదనను అర్థం చేసుకున్నామన్నారు. ఎవరికి టికెట్ ఇవ్వాలో ఎన్నికల కమిటీ సిడబ్ల్యూసీ నిర్ణయం తీసుకుంటుందని, ఎవరికి వారు పోటీ చేస్తామని ప్రకటించడం సరికాదన్నారు. 22A బీఆర్ఎస్ అనవసర రాద్ధాంతం చేస్తుందన్నారు. కింది స్థాయిలో జరిగిన తప్పిదాలను సరిదిద్దాలని సీఎం అధికారులను ఆదేశించారని మహేష్ గౌడ్ తెలిపారు. నిన్న బాన్స్వాడ నుంచి వచ్చినటువంటి పాత కాంగ్రెస్ నాయకుడు కలవడం జరిగింది. మీరు ఇటీవల చూస్తుంటారు, సొసైటీలు కానీ, టెంపుల్ కమిటీస్ కానీ, మార్కెట్ కమిటీస్ కానీ నియామకంలో 2014-15 నుంచి కాంగ్రెస్ పార్టీ కోసం పోరాడినటువంటి 2023లో అధికారులు రావడానికి కారణమైనటువంటి సీనియర్ కాంగ్రెస్ నాయకులు, అది మండల కాంగ్రెస్ అధ్యక్షులుగా పనిచేసిన వారు కావచ్చు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పనిచేసిన వారు కావచ్చు, జిల్లా కాంగ్రెస్లో వివిధ హోదాలో పనిచేసిన వారు కావచ్చు, 70% పదవులు. ఒకవేళ ఒక నియోజకవర్గం 20 సొసైటీలు ఉంటే దాంట్లో 14 సొసైటీలు పాత కాంగ్రెస్ ఏళ్ల తరబడి కాంగ్రెస్ పార్టీ కోసం సేవలు అందించే వారికి ఇవ్వడం జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు ఒప్పుకోకపోయినా ఇది పార్టీ విధానం, ఆ రకంగా ఉంటుంది. ఎవరు ఏమన్నా దాని లోతుగా నేను పోదాల్చుకోవాలి. రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన పూర్తి ఎజెండాను వెల్లడించాలని నిజామాబాద్ లోక్సభ సభ్యులు ధర్మపురి అరవింద్ డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలను తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు వెల్లడించాలని నిజామాబాద్ ఎంపీ అరవింద్ ధర్మపురి డిమాండ్ చేశారు. ముఖ్యంగా ఆక్స్ఫర్డ్లోని బ్లావెత్నిక్ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్ సందర్శనపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయని, సీఎం అక్కడ ఎవరిని కలుస్తారు, ఏ అంశాలపై చర్చిస్తారు, పర్యటన అసలు ఉద్దేశం ఏమిటో స్పష్టం చేయాలని కోరారు. హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఎంపీ అరవింద్ మీడియాతో సమావేశం ఏర్పాటు చేశారు. బ్లావెత్నిక్ స్కూల్కు సంబంధించిన కొన్ని వేదికల్లో భారత ప్రభుత్వం ప్రధాని మోదీపై వ్యతిరేక కథనాలు ప్రచారం అవుతున్నాయని అరవింద్ ఆరోపించారు. సిఏఏ, ఆర్టికల్ 370 వంటి అంశాలపై కూడా అక్కడి వేదికల్లో జరిగిన ప్రచారాన్ని ప్రస్తావిస్తూ ఇలాంటి సంస్థను సీఎం సందర్శించడం వెనుకున్న అజెండాను ప్రభుత్వం వెల్లడించాలని డిమాండ్ చేశారు. జార్జ్ సోరస్తో సంబంధాలపై కూడా ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని అరవింద్ ప్రశ్నించారు. విదేశీ పర్యటనలో భాగంగా కేంబ్రిడ్జ్, లండన్ బిజినెస్ స్కూల్, హార్వర్డ్, MIT, నార్త్ సాటర్న్, వర్జీనియా టెక్ తదితర సంస్థలతో జరిగే సమావేశాల ఉద్దేశాలు, రాష్ట్రానికి కలిగే ప్రయోజనాలను ప్రజలకు తెలియజేయాలని కోరారు. ఇది కేవలం రాష్ట్ర అంశం కాదని, జాతీయ భద్రత, జాతీయ సమగ్రత, దేశ సార్వభౌమత్వానికి సంబంధించిన విషయమని అరవింద్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఈ పర్యటనపై పూర్తి వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు. రాజకీయ నాయకులపై పెండింగ్లో ఉన్న క్రిమినల్ కేసుల విచారణను సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం వేగవంతం చేయాలని, IAS, IPS అధికారులు రాజకీయ ఒత్తిళ్లకు లోను కాకుండా చట్ట ప్రకారం విధులు నిర్వహించాలని అరవింద్ సూచించారు. తెలంగాణలో ఓటర్ల జాబితా సవరణపై రాజకీయ పార్టీలు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని, డూప్లికేట్, మరణించిన, చిరునామా మారిన ఓటర్ల పేర్లు తొలగింపు సహజ ప్రక్రియ అని ఆయన అన్నారు. 2029లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని అరవింద్ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో ఉంటే 50 కిలోమీటర్లు దాటితే ఇక్కడికి తెలంగాణ బార్డర్ సముద్రం ఉన్నది. తీసుకుపోతారు ఎవరన్నా? ఈయన మళ్ళా నన్ను ఒడగొట్టాలని తిరిగిండు. జీవన్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ అభ్యర్థి నిజామాబాద్ పార్లమెంట్లో, ఆయన జీవితాన్ని నాశనం చేసినోడు ఈయన. ఆయన జీవితాన్ని నాశనం చేసిండు. ఇఫ్ హీ వుడ్ హ్యావ్ కంటెస్టెడ్ కరీంనగర్ లైక్ హీ విష్ టు డూ, హీ వుడ్ హ్యావ్ పర్ఫార్మ్డ్ మచ్ బెటర్. ఆయన కరీంనగర్కి తెలిసిన ఆయన, నిజామాబాద్లో ఆయన ఎవరికి పరిచయం లేదు. నిజామాబాద్ పార్లమెంట్లో వీళ్ళకి ఎన్నడూ క్యాండిడేట్ లేకుండే లాస్ట్ టైం, నెక్స్ట్ టైం కూడా లేరు. పాపం జీవన్ రెడ్డి గారిని నాశనం చేసిన ముఖ్యమంత్రి అయినా. నిన్న మొత్తం చూపించారు మీరు, వాళ్ళు తిడుతురు, వాళ్ళ పార్టీ వాళ్ళు రేవంత్ గారు. అది మీరు చూపించారు, మీరు నాతో చెప్పారు, మీరే చెప్పారు నాతో. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇష్టం ఉన్నట్టు తిడుతున్నాను చిట్ చాట్లలో రేవంత్. మహేష్ కుమార్ గౌడ్ ఇష్టం ఉన్నట్టు ముఖ్యమంత్రిని తిడుతున్నాడు. రేవంత్ వాళ్ళు ఇద్దరు ఇష్టం ఉన్నట్టు తిడుతున్నాడు. మీరే చెప్పారు నా మీద వాళ్ళు ఎందుకురా నాయన, మీ పార్టీ వాళ్ళే తిట్టుకుంటుకో. నేను నాకు గుండె ఉన్నది, నువ్వు పొట్టోనవే, ఇది తప్పేంది అను. నేను కూడా అంట, భూమికి జానడు లేవు, నువ్వు నీకు ఎందుకు పోతున్నావు అడిగి చెప్పు ఆ స్కూల్కి.
యాంటీ ఇండియా స్కూల్కి ఎందుకు పోతున్నావు చెప్పు. ఏం చేద్దాం తెలంగాణలో నెక్స్ట్ ఎలక్షన్ లోపల అని పోతున్నావు, దానికి జవాబు ఏంటి? కొత్తకొండ వీరభద్రస్వామి ఆలయంలో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక పూజలు చేశారు. దీక్షతో వీరభద్రస్వామి ఆలయానికి చేరుకున్న మంత్రికి ఆలయ అధికారులు, స్థానిక నాయకులు ఘన స్వాగతం పలికారు. ఆలయం చుట్టూ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రదక్షిణలు చేసి ప్రత్యేక పూజలు చేశారు. వీరభద్రస్వామికి ఫల పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. గోపూజ చేసి గోమాతకు పచ్చి గడ్డి తినిపించారు. విస్తారంగా వర్షాలు కురిసి పాడి పంటలతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరమీసాల వీరభద్రస్వామిని వేడుకున్నామని మంత్రి తెలిపారు. ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో రాజీవ్ గాంధీ జయంతి వేడుకల్లో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్తో పాటు ఎమ్మెల్యేలు పాల్గొని నివాళులు అర్పించారు. ఫిలిప్పీన్స్ దేశ రాజధాని మనీలాలో స్వర్గీయ మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను తెలంగాణ రాష్ట్ర ఎన్ఆర్ఐ అడ్వైజరీ కమిటీ బృందం గురువారం ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు డాక్టర్ ఆర్ భూపతిరెడ్డి పాల్గొని రాజీవ్ గాంధీకి నివాళులర్పించారు. దేశానికి రాజీవ్ గాంధీ అందించిన సేవలను, ముఖ్యంగా యువతకు ప్రాధాన్యతనిస్తూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని దేశాభివృద్ధికి అనుసంధానం చేసిన దూరదృష్టిని ఈ సందర్భంగా స్మరించుకున్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే భూపతిరెడ్డి మాట్లాడుతూ రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో దేశంలో సాంకేతిక సమాచార రంగాల అభివృద్ధికి పునాదులు వేశారని, యువతను దేశ నిర్మాణంలో భాగస్వాములను చేసేందుకు అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టారని వారు పేర్కొన్నారు. ఆయన ఆశయాలు, సేవలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఎన్ఆర్ఐ అడ్వైజరీ కమిటీ చైర్మన్ బిఎం వినోద్ కుమార్, వైస్ చైర్మన్ మంద భీమరెడ్డి, కమిటీ సభ్యులు సింగిరెడ్డి నరేష్ రెడ్డి, స్వదేశ్ పరికిపండ్ల తదితరులు పాల్గొన్నారు. ప్రకృతి అంతరిస్తే మానవాళి మనుగడే ప్రశ్నార్థకమవుతుందని, అడవులు అంతరించిపోతున్న నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. నిజామాబాద్లో వన మహోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. వన మహోత్సవంలో భాగంగా మల్లారం గండి వద్ద నిర్వహించిన మొక్కలు నాటే కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. పచ్చదనం పెంపొందించడం ద్వారా భావితరాలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించవచ్చని పేర్కొన్నారు. కార్యక్రమంలో పలువురు కార్పొరేషన్ చైర్మన్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. శాసనసభ కమిటీ హాల్లో జరిగిన పీఏసీ సమావేశంలో పీఏసీ సభ్యులు, ఎమ్మెల్యేలు ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్లు పాల్గొన్నారు. శాసనసభ కమిటీ హాల్లో పీఏసీ సమావేశం జరిగింది. నిన్న రాత్రి ఎజెండా నోట్స్ ఇచ్చి ఇవాళ పబ్లిక్ అకౌంట్స్ మీటింగ్ అంటే ఎలా అని పీఏసీ చైర్మన్ అరకెపూడి గాంధీని, అసెంబ్లీ కార్యదర్శిని, మాజీ మంత్రులు, పీఏసీ సభ్యులు ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్లు నిలదీశారు. ఎజెండా సబ్జెక్టును లోతుగా పరిశీలించి సబ్జెక్టు మీద అవగాహన పెంచుకునేదే మీటింగ్లో ఎలా చర్చిస్తామని సెక్రటరీ, చైర్మన్లతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాదించారు. ఇక ముందు అలా జరగకుండా ఎజెండా సబ్జెక్టు వారం ముందుగా అందేలా చూస్తామని చైర్మన్ హామీ ఇవ్వాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పట్టుబట్టగా చైర్మన్ అందుకు అంగీకరించారు. కావున కోర్టు కేసులో ఉన్నటువంటి ఒక అంశాన్ని మాత్రమే చర్చించి పీఎస్సీ మీటింగ్ ను ముగించారు. కమ్యూనికేట్ చేయడము 3 రోజులు మూలం చేసి దీంట్లో ఏముందండి? దీంట్లో ఏముంది? దీంట్లో ఏముంటా చెప్పండి. దీంట్లో ఇప్పుడు చేయడం సార్ ఏం డిస్కస్ చేయగలుగుతాం మేము? మా రిక్వెస్ట్ అంటే ఎజెండా వాళ్ళకి సబ్జెక్ట్ నోట్స్ చెప్తున్నాను. 5 రోజుల తర్వాత మీటింగ్ పెడితే అయిపో కదా. ఎజెండా మాకు ముట్టిన 5 days అని పెడితే అయిపో కదా. ఇవాళ తొందరగా ఉన్నది. రేపు పొద్దున ప్రజా సమస్యలపై బకాయి ఫీజు రియంబర్స్మెంట్ కోసం లడాయి మొదలు పెట్టామని, దశల వారీగా ఆందోళనలు కొనసాగుతాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు తెలిపారు. కరీంనగర్లో బీజేపీఎం ఆధ్వర్యంలో స్టూడెంట్ మార్చ్లో పాల్గొన్న రామచంద్రరావు మీడియాతో మాట్లాడుతూ అసెంబ్లీ ఎప్పుడు మొదలైనా ముట్టడిస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ కొమ్ములాటలతో సంక్షోభంలో పడి ప్రభుత్వం సంక్షోభంలో ఉండడమే కాకుండా ప్రజల్ని సంక్షోభంలోకి నెట్టిందని విమర్శించారు. తెలంగాణలో బీజేపీ బలంగా ఉందని, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని స్పష్టం చేశారు. కాక్రోచ్ పార్టీకి భయపడడం లేదని, వామపక్షాలతో పాటు అన్ని సంఘాలు కలిసి కాక్రోచ్గా ఏర్పడ్డాయని రామచంద్రరావు విమర్శించారు. ఇది ఓన్లీ ఇనిషియల్. ఇంతకుముందు జిల్లాలలో కాలేజీలో ర్యాలీ అనే సంతకాలు అయిపోయినాయి. దాదాపు 5 లక్షల మంది విద్యార్థులు సంతకాలు చేసిన కాగితాలు మా దగ్గర ఉన్నాయి. అది కూడా ప్రభుత్వానికి సమర్పించే ప్రయత్నం చేస్తాము. రేపు 2-3 రోజుల తర్వాత స్టేట్లో కూడా ఒక పెద్ద కార్యక్రమం చేయబోతా ఉన్నాం. దాని తర్వాత ఇందిరా పార్క్లో 1,00,000 మంది విద్యార్థులతో ర్యాలీ జరుగుతుంది. దాని తర్వాత అసెంబ్లీ ముట్టడి ఉంటుంది. ఇవన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేస్తుంది. దీంతో పాటు అనేక సమస్యలు ఉన్నాయి. 22A సమస్యలు ఉన్నది. దీంతో పాటు పెన్షనర్ సమస్యలు ఉన్నాయి, ఉద్యోగస్తుల సమస్యలు ఉన్నాయి, సర్పంచులకు 15th పే కమిషన్, ఫైనాన్స్ కమిషన్ సంబంధించినటువంటి యొక్క ఫండ్స్ రావట్లేదు, అవి కూడా సమస్యలు ఉన్నాయి. అనేక ఈరోజు రాష్ట్రం అయితే
మంతనిలో క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి సమగ్ర చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. మంతని ప్రాంతంలో కలెక్టర్ పర్యటించి కన్నాల గ్రామంలోని వ్యవసాయ భూములను అడవి సోమన్పల్లిలో నిర్మితమవుతున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల పనులను సోమనపల్లిలోని ప్రభుత్వ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను కలెక్టర్ తనిఖీ చేశారు. అనంతరం మంతని మున్సిపల్ జనరల్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్నారు. సింగరేణి నీటి కారణంగా తమ వ్యవసాయ భూములు ముంపునకు గురవుతున్నాయని రైతులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చిన నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పరిస్థితిని పరిశీలించామని ఇప్పటివరకు ఎలాంటి పెద్ద స్థాయి ముంపు జరగలేదని తెలిపారు. భవిష్యత్తులో కూడా సింగరేణి నీటి వల్ల వ్యవసాయ భూములు ముంపునకు గురి కాకుండా అవసరమైన ముందస్తు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని సింగరేణి అధికారులను ఆదేశించారు. వచ్చే విద్యా సంవత్సరం నాటికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలను ప్రారంభించేలా నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. పనుల పురోగతికి సంబంధించి నెలవారీ లక్ష్యాలను నిర్దేశించుకొని పని చేయాలని సూచించారు. క్షేత్రస్థాయిలో ఏవైనా సమస్యలు ఎదురైతే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని, సమస్యలను పెండింగ్లో ఉంచవద్దని అధికారులను ఆదేశించారు. భూ కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. కరీంనగర్ సమీపంలోని బొమ్మకల్ శివార్లో 30 గుంటల పట్టా భూమిని చల్మెడ లక్ష్మీ నరసింహారావు కబ్జా చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారని బాధితులు ఆరోపించారు. నేడు కరీంనగర్లో తెలంగాణ రక్షణ సేన ప్రతినిధులతో కలిసి మంజుల మీడియాతో మాట్లాడుతూ సింగరేణి కార్మికుడిగా తన భర్త చనిపోతే వచ్చిన డబ్బులతో 2 విడతలుగా 30 గుంటల భూమిని కొనుగోలు చేశానని తెలిపారు. గత 3 నెలల నుండి చల్మెడ లక్ష్మీ నరసింహారావు భూమి నాది అని అక్రమంగా హద్దులను చెరిపేసి నా స్థలం చుట్టూ ప్రహరీ కూడా నిర్మించుకున్నాడని ఆరోపించారు. సర్వేకు దరఖాస్తు చేసుకుంటే నిన్న ప్రభుత్వ సర్వే అధికారులు సంఘటన స్థలానికి వచ్చి సర్వే చేయబోతే చల్మెడ లక్ష్మీ నరసింహారావు అనుచరులు అడ్డుకొని సర్వే చేయకుండా తిరిగి పంపించేశారని, ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం కల్పించుకొని న్యాయం చేయాలని కన్నీటి పర్యంతమయ్యారు. మంజులకు తెలంగాణ రక్షణ సేన అండగా నిలిచి న్యాయం జరిగే వరకు పోరాడుతుందని టీఆర్ఎస్ జిల్లా బాధ్యులు గుంజపడుగు హరిప్రసాద్ తెలిపారు. కడతా ఉన్నాడో దాని ఆనుకొని ఉన్నటువంటి స్థలం వీరు 30 గుంటలు కొనుగోలు చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి డాక్యుమెంటు, పహానీలు, ఎప్పుడెప్పుడు ఎంత స్థలం కొన్నటువంటి వివరాలు డాక్యుమెంట్తో సహా, అదేవిధంగా పహానీలతో సహా, పాస్బుక్తో సహా వివరించడం జరిగింది. ఈరోజు ఒక విషయం చెల్మెడ గారిని అడుగుతా ఉన్నాం. మీరు వ్యాపార వర్గాలలో కానీ రాజకీయంగా కానీ ఉన్నటువంటి వ్యక్తులు, ఇలా ఒక ఒంటరి మహిళ, ఈ మహిళకు సంబంధించినటువంటి భూమిని కబ్జా చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చిందో కూడా చెప్పాలి. మంజుల గారు మా దగ్గరకు వచ్చి మేము అన్ని వ్యవస్థల దగ్గరికి వెళ్ళి దరఖాస్తు పెట్టుకున్నాం. అయినా వ్యవస్థలన్నీ కూడా మరి వేరే పెద్దవారికి వారికి అనుకూలంగా మారి పనిచేస్తూ ఉన్నాయి. మీ సహకారం కావాలి అన్నప్పుడు తప్పకుండా ప్రజాక్షేత్రంలో ఒక తెలంగాణ రక్షణ సేనగా ఇక్కడ ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం మా కవితమ్మ నాయకత్వంలో మేమందరం కూడా పనిచేస్తున్నటువంటి క్రమంలో మేము కూడా వారికి మద్దతు ఇవ్వడం జరిగింది. ఈరోజు ఒకటి మేము అడుగుతూ ఉన్నాం. రాజకీయాల్లో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈమెను ఆఫీస్కు పిలిపించుకొని, మంజుల గారిని ఆఫీస్కు పిలిపించుకొని, నేను 4-5 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసిన, నీతోటి ఏమవుతుంది, నేను తలుచుకుంటే నేను ఏమైనా చేయగలను, నువ్వు ఇంకోసారి నా స్థలంలో అడుగు పెట్టద్దు అని చెప్పి మాట్లాడినటువంటి పరిస్థితి కూడా ఉంది. మేడం గారు చెప్పినటువంటి 127 సర్వే నెంబర్లో తనకు 1 ఇంచు భూమి కూడా లేదు. 1 ఇంచు భూమి కూడా సర్వే నెంబర్లో లేదు. అదే సర్వే నెంబర్లో 30 గుంటలు ఉంటుంది. 30 గుంటలకు మేడంకు రైతు బంధు పడుతూ ఉంది, పట్టా పాస్బుక్ ఉంది, ఈరోజు భూభారతిలో ఉంది. అన్నిట్లో ఉన్నప్పటికీ కూడా వ్యవస్థల్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరును నిరసిస్తూ కలెక్టరేట్ల ముందు సిపిఎం ఆందోళన చేపట్టింది. నిరుద్యోగులను మోసం చేసి గద్దెనెక్కిన ప్రభుత్వాలు ఇప్పటికైనా నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు వెంటనే పరిష్కరించాలని కరీంనగర్, సిరిసిల్ల, పెద్దపల్లి, జగిత్యాల జిల్లా కలెక్టరేట్ల ముందు సిపిఎం కార్యకర్తలు ధర్నా చేశారు. కరీంనగర్ కలెక్టరేట్ ముందు జరిగిన ధర్నాలో సిపిఎం జిల్లా కార్యదర్శి మెల్కూరి వాసుదేవరెడ్డి, నాయకులు గుడికందుల సత్యం రమేష్ పాల్గొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే వరకు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి మాట మారుస్తున్నాయని ఆరోపించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, అన్ని రంగాల్లో ఉన్న నిరుద్యోగులను భర్తీ చేస్తామని, ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఉద్యోగం వచ్చే వరకు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పిన మాట మారుతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను గద్దె దింపే వరకు పోరాడతామని హెచ్చరించారు. యువత చోదక శక్తిని ఈ దేశాభివృద్ధికి ఉపయోగించాల్సింది, అందుకు విరుద్ధంగా ఈ దేశంలో పాలన కొనసాగిస్తూ ఉంది.
అంతేకాదు ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించి అమలు చేయకపోగా పకోడీలు బజ్జీలు చేస్తే కూడా ఉద్యోగాలే అని చెప్పేసి చాలా విడ్డూరంగా శోచనీయంగా సిగ్గుచేటుగా మాట్లాడుతున్నటువంటి పాలకులు ఈరోజు ప్రధానమంత్రి మొదలు ఈరోజు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు వరకు ఈ సిగ్గుచేటు వ్యాఖ్యలు చేయడం చాలా బాధాకరం, శోచనీయం. అంతేకాదు ఇలా ప్రభుత్వ రంగ సంస్థల్లో కేంద్ర ప్రభుత్వం 10 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాల్సి ఉంది. అవి భర్తీ చేయకుండా తాత్సారం చేస్తా ఉన్నటువంటి పరిస్థితుల్లో వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. శక్తి స్కీమ్ జీవో 97ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్లోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాల ముందు బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. కరీంనగర్ పాలిటెక్నిక్ కళాశాల ముందు బైఠాయించి ధర్నా చేశారు. ధర్నాలో టీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షులు పొన్నం అనిల్ కుమార్ గౌడ్ పాల్గొని ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలెడ్జ్ ట్రైనింగ్ ఇనిషియేటివ్స్ విభాగంలో విలీనం చేయాలని, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. పీపీపీ మోడల్లో ఈ వ్యవస్థను నిర్ణయించడం అంటే ప్రభుత్వ విద్యా సంస్థలను ప్రైవేట్ వ్యక్తులకు దారతత్వం చేయడం తప్ప ఇంకోటి కాదన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఉచితంగా అందాల్సిన ప్రైవేట్ భాగస్వామ్యంలో నడిచే స్కిల్ వర్సిటీకి అప్పగిస్తే భవిష్యత్తులో ఫీజుల భారం పెరుగుతుందని తెలిపారు. పేద విద్యార్థులు సాంకేతిక విద్యకు దూరం చేసే కుట్ర రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తుందన్నారు. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ నిధులు విడుదల చేయలేక ప్రభుత్వం పాలిటెక్నిక్ విద్యార్థులను ప్రైవేట్ వర్సిటీల వైపు నెట్టివేయడం దుర్మార్గమన్నారు. గతంలో పాలిటెక్నిక్ ముగిశాక నేరుగా ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరంలోకి అవకాశం ఉండేదని, విలీనం వల్ల ఆ సదుపాయం కోల్పోయి ఇంజనీరింగ్ చేయాలంటే మళ్ళీ 2 సంవత్సరాల పాటు ఇంటర్మీడియట్ చేయాల్సిన దుస్థితి ఏర్పడుతుందన్నారు. విద్యార్థులకు ప్రభుత్వం బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్త ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. మొట్టమొదటి నుండి కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉంది కానీ ఆంధ్ర పెత్తంతర్ల తొత్తులా వ్యవహరిస్తూ ఉన్నది. ఆనాడు మా తెలంగాణ విద్యార్థులకు అన్యాయం జరుగుతూనే తెలంగాణ రాష్ట్ర ఉద్యమం జరిగి విద్యార్థుల పోరాటం ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. మరి మళ్ళీ ఆ పోరాడాల్సిన అవసరం వచ్చిందని ఈరోజు కనబడతా ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలోని పాలిటెక్నిక్ విద్యార్థులు వాళ్ళ చదువులు వాళ్ళు చదువుకొని అనేక మంది 70 నుండి 80% మంది విద్యార్థులు బీద పేద ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా రియంబర్స్మెంట్ ద్వారా ప్రభుత్వ విద్య చదువుకుంటున్న రోజుల్లో పాలిటెక్నిక్ విద్యా విధానాన్ని రద్దు చేసి జీవో 97 ద్వారా శక్తి అనే ఒక స్కీమ్లో వీళ్ళని మెర్జీ చేస్తా అని చెప్పేసి ప్రభుత్వము ఒక కుటిల ధోరణి ద్వారా ఈరోజు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి. లేకపోతే పాలిటెక్నిక్ విద్యార్థులే కాదు, రాబో రోజుల్లో పాలిటెక్నిక్ చదువుకోబోయే విద్యార్థులందరినీ ఏకం చేసి మొత్తం కూడా పాఠశాల మరియు కళాశాల విద్యార్థులందరినీ ఏకం చేసి రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేస్తాం. తప్పకుండా కరీంనగర్లో రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించి కొత్తగా ఓటర్ నమోదు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కరీంనగర్లో కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా నగరంలోని రాజీవ్ గాంధీ విగ్రహానికి చొప్పదండి ఎమ్మెల్యే డీసీసీ అధ్యక్షులు మేడిపల్లి సత్యంతో పాటు పలువురు నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు వైద్యులు అంజన్ కుమార్, కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వెలిచాల రాజేంద్రరావు, మాజీ ఎమ్మెల్యే ఆరపల్లి మోహన్, సూడా మాజీ చైర్మన్ నరేందర్ రెడ్డి పాల్గొని నివాళులర్పించి రాజీవ్ గాంధీ సేవలను కొనియాడారు. అనంతరం టీపీసీసీ ఆదేశాల మేరకు రాజీవ్ గాంధీ స్ఫూర్తితో సర్ ప్రక్రియలో భాగంగా 18 ఏళ్లు నిండిన యువతకు కొత్త ఓటర్ నమోదు ఫోరం 6 నింపే కార్యక్రమాన్ని మేడిపల్లి సత్యం ప్రారంభించారు. రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి పదవి చేపట్టి దేశంలో అనేక సంస్కరణలు ప్రవేశపెట్టి ఐటీ రంగంతో పాటు టెలికమ్యూనికేషన్ విభాగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చి నేడు ప్రతి పేదవాడు సెల్ ఫోన్, కంప్యూటర్ వినియోగించడానికి పునాదులు వేసిన గొప్ప నాయకులన్నారు. గ్రామానికి, దేశానికి వెన్నెముక కావాలని స్థానిక సంస్థలను బలోపేతం చేసిన నాయకులను తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ విధానాలకు వ్యతిరేకంగా ప్రభుత్వ విధానాల్లో భాగస్వామ్యం కోరుకుంటూ జన్జీ ఉద్యమాలు చేస్తున్న ఈ రోజుల్లో ఆనాడే రాజీవ్ గాంధీ చట్టసభలకు ఎన్నికయ్యే వ్యక్తులను ఎన్నిక చేసే బాధ్యతలో యువతను భాగస్వాములు చేయాలని 61వ రాజ్యాంగ సవరణ చేసి 21 సంవత్సరాలు ఉన్న యువతకు 18 సంవత్సరాలకే ఓటు హక్కు కల్పించిన గొప్ప మేధావని తెలిపారు. రాజకీయ రంగంలో తనదైన ముద్ర వేసుకున్న రాజీవ్ గాంధీ చిన్న వయసులోనే తీవ్రవాదుల చేతుల్లో హత్యకు గురి దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేశారని తెలిపారు. ఆయన ఆశయాల సాధన కోసం కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా పోరాడాలని కోరారు. గతంలో నగర కాంగ్రెస్ అధ్యక్షుడిగా, ఇప్పుడు మొన్నటి వరకు సుడా చైర్మన్గా, మరి ముఖ్యంగా కరీంనగర్ నగర సుందరీకరణలో తన వంతు పాత్ర పోషించిన ఇటీవల ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి చేతుల మీదుగా నేటి మన రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరింపజేసిన నరేందర్ రెడ్డి గారికి, మాజీ ప్రభుత్వ విప్పు ఆరపల్లి మోహన్ గారు, ఆకార భాస్కర్ రెడ్డి గారు, చక్రధర్ గారు, పద్మ గారికి, పావని గారికి మరియు కార్పొరేటర్లందరికీ, కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాలో పనిచేస్తున్నటువంటి నాయకులకు, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా నా యొక్క పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు
అతి చిన్న వయసులో కరీంనగర్ జిల్లా గంగాధర మండలం నారాయణపూర్ గ్రామస్తుల నిరసన ఆందోళనలో ముగ్గురు మహిళలు అస్వస్థతకు గురి కావడం కలకలం సృష్టించింది. నారాయణపూర్ గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటించాలని గ్రామస్తులు 10 రోజులుగా రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నారు. నిరాహార దీక్షలో భాగంగా ఈరోజు గ్రామస్తులు గంగాధర సమీపంలోని మధురనగర్కు చేరుకుని భిక్షాటన చేపట్టారు. ఇంటింటికి షాప్కు తిరుగుతూ కొంగు చాపి భిక్షాటన చేస్తూ తమ గోడును వెళ్లబోసుకుంటూ ఊరును ముంపు గ్రామంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. భిక్షాటన చేసిన ముగ్గురు మహిళలు రేణుక, మంజుల, రాజేశ్వరి అస్వస్థతకు గురై స్పృహ తప్పి పడిపోయారు. వెంటనే స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో ముగ్గురు మహిళలు కోలుకుంటూ ఉండగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన మాట మర్చిపోయి గ్రామస్తులను ఎక్కించి ఏడిపిస్తుందని కన్నీటి పర్యంతమయ్యారు. ఎన్నికల ముందు ఎమ్మెల్యే ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ప్రాణాలు పోయినా సరే ఊరును ముంపు గ్రామంగా ప్రకటించే వరకు నిరసన ఆందోళన ఆగదని గ్రామస్తులు హెచ్చరించారు. మాకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటలేడు. మాకు ఇచ్చి మమ్మలను గోసగుచ్చుకున్నాడు. ఎందుకొరకు భయపడుతుంది? మా ఊరికి ఎందుకు రావాలి? చేతనన్న ప్రకారంగా చేయాలి. చేయకపోతే మేము ఏడికైనా సిద్ధంగానే ఉన్నాము. ఏడికైనా ఇక పోగలుగుతాం. మేము నిరాహార దీక్ష ఈరోజు 12వ రోజు. మేము ఈరోజు నిరసనలో భాగంగా భిక్షాటన చేస్తున్నాము. మా గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటించాలని మేము 12 రోజులుగా రిలే నిరాహార దీక్ష చేస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు భిక్షాటన చేస్తున్నాము. మా గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటించాలని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారిని కోరుతున్నాము. మీరు కనుక పట్టించుకోకపోతే మాది ఇదే పరిస్థితి. మేము రేపు కొండగట్టుకు కూడా వెళ్తాం. మమ్మల్ని మేము రోడ్డు పైన తిరగడానికి సిద్ధంగా ఉన్నాం. ఇక పట్టించుకోకపోతే మొన్న కురిసిన వానలకి 8 ఇళ్ళు కూలిపోయినాయి. మా పరిస్థితి కూడా అంతే. మా గ్రామాన్ని చూసి పట్టించుకోండి, ముంపు గ్రామంగా ప్రకటించండి. మా నిరసన ఇంకా బలవంతంగా ఇంకా ముందుకు బాగా గట్టిగా సాగబోతుంది. మేము దేనికైనా సిద్ధంగా ఉన్నాం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ధర్మపురిలో నిర్వహించిన రాజీవ్ గాంధీ జయంతి వేడుకల్లో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొని రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నేడు ప్రపంచ దేశాలతో పోటీపడి ప్రపంచం గర్వించే విధంగా భారతదేశం ఎదగడానికి గల కారణం రాజీవ్ గాంధీ అన్నారు. రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో భారతదేశానికి కంప్యూటర్లను పరిచయం చేశారని తెలిపారు. వారి స్ఫూర్తితో మొదలైన కంప్యూటర్ ఈరోజు సాఫ్ట్వేర్ రంగంలో భారతదేశానికి ప్రపంచ స్థాయి గుర్తింపు వచ్చిందన్నారు. లక్షలాది మంది నైపుణ్యం పెంచుకుని ప్రపంచ దేశాల్లో సాఫ్ట్వేర్ రంగాల్లో స్థిరపడ్డారని గుర్తు చేశారు. దేశ భవిష్యత్తును నిర్ణయించే యువతకు ఎన్నికల్లో అవకాశం కల్పించాలని ఓటు హక్కు వయసు 21 ఏళ్ల నుంచి 18 ఏళ్లకు తగ్గించి భారతదేశ ప్రజాస్వామ్యంలో యువతను భాగస్వాములను చేశారని, దేశ ఐక్యత కోసం రాజీవ్ గాంధీ అనేక కార్యక్రమాలు నిర్వహించి ముందుకు సాగారని మంత్రి లక్ష్మణ్ కుమార్ గుర్తు చేశారు. కంప్యూటర్ యుగం పరంగా ముందుకెళ్లాలని చెప్పేసి గొప్పగా ఆలోచన చేసినటువంటి మహనీయులు వారు. మరి వారు ఆ రోజుల్లో ఈ కంప్యూటర్ అని సాఫ్ట్వేర్ అనే ఒక సిస్టాన్ని ఈ భారతదేశ ప్రధానిగా ఉన్నప్పుడే ఈ భారతదేశంలో ఈ యొక్క సాంకేతిక ఒక విప్లవాత్మకమైనటువంటి ఆలోచనని తీసుకొచ్చినటువంటి మహనీయులు వారు. ఈరోజు ఈ ప్రపంచ దేశాలన్నీ కూడా ఈరోజు భారతదేశంలో మీరు ఎక్కడ పోయిన ప్రపంచ దేశాల్లో మన భారతీయులు ఒక సాఫ్ట్వేర్లో ఒక గొప్ప స్థాయిలో ఉంటారు. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా, ఒక సాఫ్ట్వేర్ నిపుణుడిగా ఉన్నతమైన స్థాయిలో ఉన్నాడంటే అది రాజీవ్ గాంధీ గారు ఆ రోజు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు భారతదేశ యువతకు గొప్పగా సాంకేతిక పరంగా ముందుకు పోవాలని ఆలోచన చేసి ఈ కంప్యూటర్ యుగానికి లోపల ప్రధానమంత్రిగా వారు చేయించిన సందర్భంగా ఈ దేశంలో అందరూ అన్ని వర్గాలు మన కలిసిమెలిసి ఉండాలి. మన సద్భావ యాత్ర చేపట్టి ఆ రోజు రాజీవ్ యాత్ర, సద్భావన యాత్ర చేపట్టి పాదయాత్ర చేసి దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు కూడా ఐకమత్యంతో ఉండాలని ఒక కరీంనగర్ తీగలగుట్టపల్లి రైల్వే స్టేషన్ గేటు వద్ద గుర్తు తెలియని వ్యక్తులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ కలకలం రేపుతోంది. నాయకులు ప్రజలను చైతన్యపరుస్తూ విమర్శించే విధంగా ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీలో రాజకీయ నాయకులతో పాటు ప్రజలను కూడా ప్రశ్నించారు. ఫ్లెక్సీ ఎవరు ఏర్పాటు చేశారు, ఎలాంటి అడ్రస్ లేకుండా ప్రజలకు అవగాహన ఏర్పడే విధంగా ఏర్పాటు చేశారు. రైల్వే గేట్ వద్ద ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నా ప్రజలను వారు ఎదుర్కొంటున్న సమస్యలను నాయకులను అడగాలని, అదేవిధంగా ప్రజలకు ఇబ్బందులు తొలగించే విధంగా నాయకులు స్పందించి పనులు పూర్తి చేయాలని ఆ ఫ్లెక్సీలో రాశారు. పట్టింపు లేని నాయకులు, మాకెందుకులే అని ప్రజలు, దుమ్ముతో అల్లాడిపోతున్న స్కూల్ విద్యార్థులు, ప్రశ్నించలేని ప్రజలు అని ఫ్లెక్సీలు రాసి అందరికీ కనిపించే విధంగా ఏర్పాటు చేశారు. గేటు ముందు నిలబడి చూస్తున్న వాహనదారులు
ఆ ఫ్లెక్సీని ఒక క్షణం ఆగి చదివి ఇది నిజమే అనుకుంటూ వెళ్తున్నారు. గత 2.5 సంవత్సరాలుగా పనులు నత్తనడకన సాగుతూ ప్రజలకు తీవ్ర ఇబ్బందులను కలిగిస్తున్నారు. ఓ పక్క రైల్వే గేటు పడ్డ సమయంలో భారీగా వాహనాలు నిలిచిపోయి రాకపోకలకు ఇబ్బందులతో పాటు దుమ్ము పొగతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వర్షాకాలంలో చిరు జల్లులకే కుంటలు చెరువులను తలపిస్తున్నారు. రైల్వే గేట్ వద్ద గుంతలు, గతంలో ఎందరో ఈ గుంతల్లో పడి ప్రమాదాలు కొని తెచ్చుకున్నారని అధికారులు నాయకులు స్పందించడం లేదని, ఈ పరిస్థితిపై రాజకీయ నాయకులు, సామాజిక కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లా ప్రజలకు మరో విలాసవంతమైన కన్వెన్షన్ హాల్ అందుబాటులోకి రానుంది. రేపు మంత్రులు, ప్రజా ప్రతినిధులు ఈ కన్వెన్షన్ హాల్ను ప్రారంభించనున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మరో విలాసవంతమైన కన్వెన్షన్ అందుబాటులోకి రానుంది. నగరంలోని కంట్రీఫైర్ బైపాస్ రోడ్లో గల హోటల్ లహరి ఇంటర్నేషనల్ వెనుక నూతనంగా విశాలమైన స్థలంలో జిల్లాలో ఎక్కడ లేని విధంగా పైడి కన్వెన్షన్ హాల్ గ్రాండ్ ఓపెనింగ్కు సిద్ధంగా ఉంది. ఈ పైడి కన్వెన్షన్ హాల్ను శుక్రవారం ఉదయం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి, పోచారం శ్రీనివాసరెడ్డి, షబ్బీర్ అలీ, ఎంపీ అరవింద్, టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్లతో పాటు ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, కామరెడ్డి ఎమ్మెల్యే కె వెంకటరమణారెడ్డి, డీసీసీబీ చైర్మన్ రమేష్ రెడ్డి, మేయర్ నోడా చైర్మన్ తదితర కార్పొరేషన్ చైర్మన్లు, ముఖ్య నాయకులు, జిల్లా కలెక్టర్, సిపిలు తదితరులు ప్రారంభోత్సవ వేడుకల్లో పాల్గొంటారని పైడి కన్వెన్షన్ చైర్మన్ పైడి రాజారెడ్డి తెలిపారు. ఈ కన్వెన్షన్లో పెళ్లిళ్లు, రిసెప్షన్లు, పుట్టినరోజు వేడుకలు, కార్పొరేట్ సమావేశాలకు మినీ ఫంక్షన్ హాల్తో పాటు బ్యాంక్వెట్ హాల్, 80 మంది నుండి 300 మంది అతిథులకు అవసరమైన అన్ని ఆధునిక సౌకర్యాలు కూడిన పైడి కన్వెన్షన్ హాల్లో ఉన్నాయని నిర్వాహకులు పైడి పుణ్యవతి, పైడి రాజారెడ్డిలు తెలిపారు. అవసరమైన అన్ని ఆధునిక సౌకర్యాలు కూడిన పైడి కన్వెన్షన్ హాల్లో ఉన్నాయని నిర్వాహకులు పైడి పుణ్యవతి, పైడి రాజారెడ్డి, పైడి రేవత్ రెడ్డి, ఎమ్మెల్యే రాకేష్ రెడ్డిలు తెలిపారు. విశాలమైన ఏసీ హాల్, అద్భుతమైన ఇంటీరియర్, 1000 కార్లు పట్టేంత విస్తృతమైన పార్కింగ్ సౌకర్యం, ఆకర్షణీయమైన లైటింగ్తో నగరంలోనే ఇది ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని, సరసమైన ధరలకే ఈ కన్వెన్షన్ హాల్ అందుబాటులోకి తీసుకువచ్చామని రాజారెడ్డి తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కొత్తకొండ వీరభద్రస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు. ప్రపంచం గర్వించే విధంగా రాజీవ్ గాంధీ దేశాన్ని నడిపించారని కొనియాడిన కాంగ్రెస్ నేతలు. ప్రజా సమస్యలపై బీజేపీ పోరుబాట, దశల వారీగా ఆందోళనలు, అసెంబ్లీని సైతం ముట్టడిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు స్పష్టీకరణ. కరీంనగర్ జిల్లా నారాయణపూర్ గ్రామస్తుల ఆందోళనలో 3 మహిళలు అస్వస్థత, ముంపు గ్రామంగా ప్రకటించారని గ్రామస్తుల డిమాండ్. మంతనిలో క్షేత్రస్థాయిలో సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని కలెక్టర్ కోయా శ్రీహర్ష ఆదేశం. సింగరేణి నీటితో వ్యవసాయ భూములు ముంపునకు గురికాకుండా ముందస్తు కార్యాచరణ రూపొందించాలని సూచన. శక్తి స్కీమ్ జీవో 97ను రద్దు చేయాలని కరీంనగర్లో బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో విద్యార్థుల ఆందోళన. విద్యార్థుల భవిష్యత్తుతో కాంగ్రెస్ సర్కార్ ఆడుకుంటుందని విమర్శ. కరీంనగర్లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో యువత కొత్త ఓటర్గా నమోదు కార్యక్రమం ప్రారంభం. యువతకు ఓటు హక్కు కల్పించిన మహనీయుడు రాజీవ్ గాంధీ అని స్పష్టం చేసిన డీసీసీ అధ్యక్షుడు మేడిపల్లి సత్యం. ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు. చిత్రపటానికి నివాళులు అర్పించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.